అంశము దేవుడు మెచ్చే ప్రార్థనలు. దేవుడు మెచ్చే ప్రార్థనలు అంటే చాలామంది ప్రార్థన చేస్తారు. 3 పూట్ల ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాలలో 24 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. మీకు తెలియదు కాదు, ప్రార్థనా గోపురాలు కట్టి ప్రార్థనా యోధులను పెట్టి 24 గంటలు ప్రార్థనలు జరిగిస్తున్నారు. జరిగిస్తున్న వారు ఎవ్వరూ కూడానండి ఈ 3 వారాలు నేను చెప్పిన సంగతి ఆలోచించలేదండి. ఏ సంగతి అంటే, ఏదైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన దేవుడికి నచ్చుతుందా, దేవుడు వింటాడా, దేవుడు మెచ్చుకుంటాడా, ఇది ఒక్కటే ఆలోచించకుండా ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. సహజంగానండి ఎప్పుడైనా మీరు చూడండి, మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి నచ్చేది ఇవ్వాలనుకుంటాం, వాళ్ళు ఇష్టపడేది ఇవ్వాలనుకుంటాం, వాళ్ళు ఆనందపడేది ఇవ్వాలనుకుంటాం. ప్రార్థన అనగానే దేవుడికి మనం ఇచ్చే అర్పణలో ఒక అర్పణ ఇది. చాలామందికి ఈ విషయం కూడా తెలీదు. దేవుడికి మనం ఇస్తున్న అర్పణలు, ఆత్మ సంబంధమైన అర్పణలలో ప్రార్థన కూడా దేవుడికి నువ్వు ఇచ్చే ఒక అర్పణ. నీ అర్పణ శ్రేష్టమైనదేనా? నీ అర్పణ దేవుడు అంగీకరించే అర్పణేనా? దేవుడికి నచ్చిన అర్పణ నేను ఇస్తున్నానా అని ఆలోచించకుండా ఎవరికి వారుగా అర్పణలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు బైబిల్లో ఆలోచించినప్పుడు మీకు తెలియదు కాదు, తొలి అర్పణ కయ్యను ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు. వాళ్ళిద్దరిలో ఒకరి అర్పణ అంగీకరించబడింది, మరొకరి అర్పణ దేవుడు తీసుకోలేదు, అంగీకరించలేదు. అలాంటప్పుడు నేను ఇచ్చే ఈ అర్పణ ఏదైతే ఉందో ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? దేవుడికి నచ్చేదేనా, దేవుడికి మెచ్చిందేనా అని ఎవరో ఆలోచించకుండా అర్పణల మీద అర్పణలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఒక విషయాన్ని చెప్తుంది. దేవుడికి కన్ఫ్యూజ్ ఉండదు, మనుషులే కన్ఫ్యూజ్ అవుతారు ఆయన అర్థం చేసుకోవడానికి. గత 2 వారాలుగా నేను మీకు చాలా సందర్భాలు చూపించాను ప్రార్థనలకు సంబంధించినవి. ఈరోజు వాక్యపట్నంలో ఇప్పుడు చదువుకున్న మన భాగాన్ని ఆలోచిద్దాం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు మీరు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. అందరు తీయండి బైబిల్. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను ఇదిగో వాడు దేవుడి ప్రార్థన వాడు అంగీకరించాలంటే వాడు ముందు దేవునికి భక్తుడుగా మారాలి. వాడు దేవభక్తుడయ్యుండి ఆయన ఇష్టము చొప్పున జరిగించిన ఎడల ఇదిగో అప్పుడు మాత్రమే దేవుడని ఆయన వాడి మొర వింటాడు, వాడి ప్రార్థన ఆలకిస్తాడు. ఎంత బాగా రాశాడు చూసారు బైబిల్. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఒక పక్క పాపం చేస్తూ నేను ప్రార్థన చేస్తాను అంటే నీ ప్రార్థన నాట్ యాక్సెప్టబుల్, నీ ప్రార్థన అంగీకరించబడదు, నీ మనవి వినబడదు, నీ మనవిని వినిపించుకోడు దేవుడు. ఎంత బాగా రాశాడు చూసారా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటే అర్థం ఏంటి? ఎరుగుదుము అంటే అర్థం ఏంటి? తెలియాలి కదా, మీకు తెలియాలి కదా. అంటే పాపం చేస్తున్నవాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. ఇప్పుడు ఇంతకీ పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? భలే చెప్తాను ఇప్పుడు మీకు. పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. అంటే బాగా వినండి, ఆజ్ఞ అతిక్రమం అనగానే, ఆజ్ఞ అనగానే దేవుడి నోట నుండి వచ్చిన మాట, అంతే కదా. దేవుడి మాట. దేవుడి మాట వినకుండా, మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్కి వచ్చాను. పాపులు మనవుడు ఆలకింపడం అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్కి వచ్చాను. దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడి వాక్యం వినకుండా, దేవుడి వాక్యంలో మనకి ఎన్ని సంగతులు వినబడుతున్నా వాటిని పట్టించుకోకుండా ప్రార్థన మాత్రం చేస్తాను. ఇదే పాపం చేయటం అంటే. అంటే దేవుడి వాక్యం ఒకలా బ్రతకమని నిన్ను ప్రేరేపిస్తుంది, నీకు చెప్తుంది.
నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం అని దేవుడు చెప్తున్నాడు. అవేమీ పట్టించుకోడట, వాక్యాన్ని పట్టించుకోడట. కానీ తెల్లవారు లేస్తే 3 పూట్ల మాత్రం దేవుడికి ఏం చేస్తాడట అంటే ఆయన ఎలా ఆయనకి మనం చేసే ప్రార్థన ఎలా ఉందంటే, నీ మాట మేము వినం, మేం చెప్పింది నువ్వు విను. వింటాడా? పాపులు మనమే ఆలకించడం అంటే పాపం అంటే ఏంటనుకుంటున్నారు? ఆజ్ఞాతిక్రమం కదా. ఆజ్ఞాతిక్రమం అంటే దేవుడి మాట వినకపోవటం. ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వేం చెప్పావో మాకు అనవసరం అండి, నీ మాట మేము వినం, నీ మాట మేము పాటించాం, వాక్యం వినం, వాక్యాన్ని పాటించాం, మా ప్రార్థనలు మాత్రం నువ్వేం చేయాలి? వింటాడా? వింటాడా? మీ పిల్లలు మీ మాట వినరు, నువ్వేం చెప్పినా చేయరు. వాడు అస్తమాట వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడు, ఇస్తారా? ఇస్తారండి? ఎంత సింపుల్గా ఉన్నాడు చూసారు దేవుడు. పెద్ద కష్టం అనుకున్నారు, దేవుడు ఈజీగా అర్థమైపోతాడండి. దేవుడు చాలా ఈజీగా అర్థమవుతాడు, కొంచెం ఆలోచిస్తేనే అర్థమవుతాడు. దేవుడు అనే ఆయన పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. చాలా మంది ఇలాంటి ప్రసంగాలు చేస్తే కౌంటర్లు వేస్తారు, ఎందుకంటే బైబిల్లో వేరే రెఫరెన్స్లు ఉంటాయిలేండి. అన్ని రూట్లు ఎదుక్కున్న తర్వాతే పాఠాలు రాస్తాం మేము. పాపులు మనవి ఆలకింపడని మనం వచనం చూపించామనుకోండి, చాలా మంది ఏమంటారంటే, మరి వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ నన్ను క్షమించమని ప్రార్థన చేసింది కదా. ఎలాగుంది ఇది? ఒక అతను, ఇద్దరు దేవాలయం దగ్గరకు వచ్చారట. ఒకడేమో పరిసయ్యుడు, మరొకరు సుంకరండి. అది 18వ అధ్యాయంలో ఉంటుంది కదా. పరిసయ్యుడు, ఒకసారి చూద్దాం, సందర్భం మర్చిపోయాను. మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా ఉంటుంది కదా. లూకా సువార్త అయినా చూద్దాం. 18వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 18:9. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. రైట్, పరిసయ్యుడు, సొంకరి, వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. బాగా వినండి, వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేసేటప్పుడు ఒకడేమో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనా ఈ సొంకర వల్లనైనా ఉండక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా వీడు ఎలాగున్నాడు? నేను చాలా సూపరు, భక్తిపరుడిని, నేను అన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నేను దశం భాగాలు ఇస్తున్నాను, ఇదిగో ఈ సొంకరు ఉన్నాడు కదా, వీడు పాపిష్టోడు, వీడు వీళ్ళలాగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆడేంటో వీడికి తెలియదు కానీ ఆడిని ఎత్తుతున్నాడు అక్కడ. అప్పుడు ఆ సొంకర కింద పాపం మంచోడు కదండి, పాప అనగానే వాడు కుంగిపోయాడు. ఏమన్నా తల దేవాలయం వైపు ఎత్తుటికైనా వాడికి మనసు లేక దూరం నుండి నిలబడి, ఇది తగ్గింపు జీవితం అండి. ఎప్పుడు కూడా దేవుళ్ళో ఈ తగ్గింపు జీవితం ఎప్పుడైతే ఉన్నదో, దేవుడండి మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడండి. తగ్గింపు, ఎంత దేవుడు నిన్ను దీవించినా, ఎంత దేవుడు నిన్ను ఘనంగా ఉంచినా, దేవుడు ఉంచుతున్నాడు కదా, నేనే ఉంది ఆఫ్టర్ ఆల్ అనుకుని నన్ను బట్టి నేను గర్వపడకుండా, మిమ్మల్ని బట్టి మీరు గర్వపడకుండా, మనకి ఏ స్థితి ఇచ్చినా దేవుడు కదా, దేన్ని బట్టి గర్వపడతామన్న ఎప్పుడైతే ఆ స్పృహ మనిషికి ఉంటుందో, వాడు ఎప్పటికీ ఎదుగుతూనే ఉంటాడండి. ఈ సుంకర్లో మనకు కనబడేది అదే. దేవాలయం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఈయనేం ప్రార్థన చేశాడు? ఇప్పుడు పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదా? విన్నాడు. మీరు ఇందాక యోహాను 9:31 ఏం చదువుకున్నారు అక్కడ? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఇక్కడికి వచ్చేసరికి పాపి ప్రార్థన చేస్తే విన్నాడా? విన్నాడు. మరి బైబిల్లో అక్కడ అలాగుందండి, ఇక్కడ ఎలాగుందండి. మనం ఆ వచనం పట్టుకున్నాం అనుకోండి, ఇంకొకటి ఈ వచనం పట్టుకుని వస్తాడు. చూసారా, బైబిల్ అంతా తిరిగి నేర్చుకోవాలి. అందుకే పాపుల మనవి ఆలకింపడు అంటే, పాపం చేస్తూనండి నువ్వేవో కోరికలు అడుగుతావు కదా, అవి వినడవు. నువ్వేం చేయమన్నా చేయడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం అడిగినా చేయడండి. దేవుడు అనే ఆయన మనసు ఖచ్చితంగా పట్టిస్తున్నాను ఈరోజు మీకు. మీరు పాపం చేస్తూ మీరేం అడగండి, మీ వంక చూడ్డు, మీరేం అడిగినా ఇవ్వడు, మీరేం చేసినా ఆయన అలాగ విన్నట్టుగా ఉండిపోతాడు. ఫస్ట్ వీక్ చెప్పాను నేను,
ఫస్ట్ వీక్ చెప్పాను, ఈరోజు డాడీ చెప్పాడు, ఈరోజు కాదు రాత్రి చెప్పారు ఆయన లైవ్లో, మీరు విన్నారో లేదో. మీరు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఏమి అడిగి పడుకోమని చెప్పాడు రాత్రి ప్రసంగం ఎంతమంది విన్నారు? పాపాలు బాబోయ్ మా పాపాలు క్షమించాను మంచం ఎక్కడ అన్నాడు, విన్నారా? నేను మొదటి వారం చేసిన ప్రసంగం అదే. ఏం చేశాను మొదటి వారం? నెహమ్యా కానీ ఎజ్రా కానీ ఆ కాలంలో వాళ్ళందరూ దేవుని ఎదుట నిలువబడి దేవుడికి ఏమని ప్రార్థన చేశారు? ఏడ్చుకుంటూ, మా పాపాలు క్షమించండి, మా పాపాలు క్షమించండి. పాపుల మనవి ఆలకింపడు అంటే నువ్వేం అడిగినా చేయడైనా, కానీ పాపం చేసావు కదా అదొక్కటి జ్ఞాపకం పెట్టుకుని, ఇదిగో శంకర్ చూసావా, దేవా నేను పాపిని, నన్ను ఏం చెయ్యు, కరుణించు అంటే నా పాపాలు కడుగు అన్న ఒక్క ప్రార్థన మాత్రమే పాపులది వింటాడు. బాగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాపుల మనవి ఆలకింపడు అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మరి పాపుల మనవి ఆలకించాడు, ఆలకిస్తాడు. పాపుల మనవి ఏ ఒక్క మనవి ఆలకిస్తాడు అంటే నా పాపాన్ని క్షమించు. ఇదొక్కటి మాత్రమే దేవుడు నీ పక్షాన అంగీకరించే ప్రార్థన. పాపం చేస్తున్న వారి విషయంలో, దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్న వారి విషయంలో, ఒకవేళ ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు మానేస్తావో, పరిశుద్ధుడిగా మారతావో, పవిత్రుడిగా మారతావో, నీకున్న ఆ బలహీనతను దేవుడి పక్షాన దేవుడు బాధపడుతున్నాడు కదా, నేను పాపం చేస్తుంటే ఆయన అంత బాధ పెట్టుతున్న ఈ బ్రతుకు నాకు ఎందుకని ఒక మంచి నిర్ణయం ఒకనాడు నువ్వు తీసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టి కంప్లీట్గా ఎప్పుడైతే దేవుడి కోసం నువ్వు బ్రతుకుతున్నావో అప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసినా వింటాడు. కారణం ఏంటి? పాపాన్ని విడిచిపెట్టావు గనుక తర్వాత నుంచి నీ ప్రార్థనలు వింటాడు. పాపం చేస్తాను ప్రార్థనలు చేస్తాను అంటే యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని మీకు తెలియాలి కదా. మరి ఇక్కడ శంకర ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే అతడు ఏమి అడగడం లేదు దేవుడిని. ఏమని అడుగుతాడు ఇక్కడ? పాపినైన నన్ను కరుణించుము. ఎందుకంటే బైబిల్ మీరు ఒక ప్రసంగం నేర్చుకున్న తర్వాత దాని కౌంటర్ ప్రసంగం రాకూడదు మీకు. అలా నేర్చుకోవాలి బైబిల్ ఎప్పుడు. అంత అంత ఖచ్చితమైన వివరణతో వెళ్ళాలి బయటికి. ఎప్పుడైనా ఒక పాఠం ఇక్కడ కాలేజీలో లేదంటే సంఘంలో మీరు నేర్చుకున్నారు ఒక విషయానికి సంబంధించి దేవుడిలో అంటే, ఎందుకు 2 వారాలు 3 వారాలు ఇంత సుదీర్ఘంగా ఒక పాఠాన్ని నేను ఎందుకు చెప్తాను అంటే బైబిల్లో ఉన్న మిగతా అన్ని కోణాలు మీకు అర్థం అవ్వాలి. ఒక విషయం పైన మీకు సంపూర్ణమైన అవగాహన రావాలి. వెరీ గుడ్. దేవుడు అనే ఆయన ఇదిగో ఈ పాపులు మనవ ఆలకింపుడు. చివరి వారం కూడా మీకు చాలా చూపించాను, వినని ప్రార్థనలు చాలా చూపించాను. ఏంటవి? దేవుడి దగ్గరకు వస్తే దేవుడికి ప్రార్థన చేస్తే మాకేమి లాభము కలుగును అన్నారు. వాళ్ళ ప్రార్థన వింటాడా? వినడు. వాళ్ళ గురించి ఏం చెప్పాడు? అసలు వాళ్ళ క్షేమం వాళ్ళ చేతుల్లో లేదు. అంతా ఏమంటే దేవుడి దగ్గరకు వస్తూ కేవలం నాకు లాభాలే కావాలనుకున్నవాడు వాడు ఎప్పటికైనా పోతాడు, వాడి క్షేమం వాడి చేతుల్లో లేదు అన్నాడు. ఏమంటే ఈరోజు చివరి వారం ముగింపు చాలా జాగ్రత్తగా వినండి, చాలా విషయాలు చెప్పాలి. దేవుడు అనే ఆయన నిజంగానండి ప్రార్థనల విషయంలో బైబిల్లో రాయించిన సందర్భాలండి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే వాటిలోనికి వెళ్ళడానికి ముందుగా మీరు చదువుకున్న వచనంలో 2వ భాగం చూడాలి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31 2వ మాట చూడండి. మొదటి మాట మీకు అర్థమైంది. ఏది మొదటి మాట? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. ఆ తర్వాత మాట చూడండి, ఎవడైనను దైవ భక్తుడయ్యుండి ఆయన ఇష్టం చొప్పున జరిగించిన ఎడల అప్పుడు దేవుడు వాడి మనవ ఆలకిస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన చిత్తము చొప్పున జరిగించటం అంటే ఏంటి అసలు? భూమి మీద దేవుడికి ఏది ఇష్టం చెప్పండి? ఆయన ఇష్టం చొప్పున జరిగించేవాడు ఎవడైతే ప్రార్థన చేస్తాడో ఆయన ప్రార్థనే దేవుడు వింటాడట. ఏంటండి ఆయనకి ఇష్టం చొప్పున జరిగించటం అంటే? మీకు మాట తెలుసండి, ఆయనకి ఇష్టమైంది నువ్వు చేసి ప్రకృతిని ఆపేమన్నా ఆపేస్తాడు. ఆపేశాడా? చరిత్రలో యెహోషువ మోషే తదనంతరం సంఘాన్ని నడిపిస్తున్నాడు, ప్రజలందరినీ దేవుళ్ళో ఉంచుతున్నాడు, దేవుడు వాక్యం చెప్తున్నాడు, దేవుడు పనిలో ఉంచాడు, నాయకుడుగా ఉన్నాడు. తన విశ్వాసాన్ని తాను కాపాడుకుంటూనే ప్రజలందరిలో కూడా దైవానికి సంబంధించిన భక్తిని నింపుతున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు ఒకానొక సందర్భంలో, దేవా ఇదిగో సూర్యచంద్రులు మీరేం చేయాలి? ఆపేయాలి. ఆపేశాడా? ఆపేశాడు.
ఎందుకు యెహోషువ ప్రార్థన విని సూర్యచంద్రులు ఆపాడు అంటే, యెహోషువ ఏం జరిగిస్తున్నాడు? దేవుడి ఇష్టాన్ని జరిగిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రెండవది, ఏలే గారి కాలంలో ఏలే ఒక ప్రార్థన చేశాడు. ఏంటా ప్రార్థన? 3.5 సంవత్సరాలు ఈ రాజ్యం మీద ఏం పడకూడదు? వర్షం పడకూడదు. అప్పుడు ఏలే ప్రార్థన విని వర్షాలు ఆపేశాడా? ఆపేశాడు. కొత్త నిబంధనలో పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేయగానే చెరసాలలో ఉన్న పేతురు గారు సంఖ్యలు విడిపోయాయి, జైలు బద్దలైపోయింది, వీధుల్లో నడుచుకుంటూ వచ్చేసాడా? ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే దేవుడు వింటున్నాడు ప్రార్థనలో. ఎవరివి వింటున్నాడు అంటే, ఆయన ఇష్టం ప్రకారం భూమి మీద ఆయన పని. జాగ్రత్తగా వినండి, దేవుడి పని ఒకటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు ఒకటే. దేవుడి పని ఎవరు బాగా జరిగిస్తుంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. మీరు ప్రార్థన అడిగితే వాళ్ళదే అడగండి, వాళ్ళ ప్రార్థనలే అడగండి. అదే చూడండి, డాడీ గారు చాలాసార్లు చెప్తాడు. ఆయన చాలామంది నా దగ్గరికి వస్తారు ప్రార్థనకి, నేను ఎవరికి చేయను అంటాడు. ఎందుకు చేయడు? ఈయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు, కానీ అవతల పొందుకునేవాడికి ఆ స్థితి ఉండాలి కదా. అవతల ఉన్నవాడు కూడా దేవుడు ఇష్టాన్ని నెరవేర్చిన వాడై ఉండాలి కదా. అప్పుడు కదండి ఆ ప్రార్థనకి విలువ. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి నేను ప్రార్థన చేయను అంటాడు. దేవుడు ఇష్టాన్ని భూమి మీద ఎవరైతే జరిగిస్తారో, దేవుడు పనులు విస్తృతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం అంతా దేవుడు నిండుకుపోయి ఉంటాడు. వాళ్ళ జీవితం అంతా దేవుడు భాగమైపోయి ఉంటాడు. వాళ్ళు ఎప్పుడూ దేవుడితో లీనమైపోయి ఉంటారు, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, దేవుడు పనిలో ఉంటారు, దేవుడి కోసం కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వాడితో ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు. నీతిమంతుని ప్రార్థన అంటాడు బైబిల్లో మరో చోట, యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు. నీతిమంతుని ప్రార్థన. ఎవరు నీతిమంతులు అంటే, భూమి మీద దేవుడు ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఇది మనసులో పెట్టుకోండి ఫస్ట్. ఇకపోతే చిన్న డిఫరెన్స్, మొన్న వారం నేను చెప్పిన దాన్ని కొంచెం అది మీకు టచ్ చేస్తే ఇప్పుడు నుంచి చెప్పేది ఇంకా బాగా అర్థమవుతుంది. చివరి వారం నేను ఏం చెప్పానంటే, ఈరోజు మనుషులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తూ ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఆనందాలు ఇవి మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవుడికి అన్నీ ఏం చెప్తున్నారు? బాధలు చెప్తున్నారు, కష్టాలు చెప్తున్నారు, కన్నీళ్లు చెప్తున్నారు. ఆ విషయంలో కూడా దేవుడు బాధపడ్డాడు. నేను మీ బాధలు వినను అంటం లేదు, మీ బాధలు చెప్పండి, వింటాను, తీరుస్తాను. కానీ బాధలు మాత్రమే చెప్తున్నారేంటి? నన్ను సంతోషపెట్టే వార్తలేమి నాకు చెప్పరా? నన్ను ఆనంద పెట్టే వార్తలేమి చెప్పరా? నాకు నిజంగా మనసంతా ఉల్లాసంతో నిండిపోయే సంగతులేమి నాకు చెప్పరా అని దేవుడు అడిగిన సందర్భాన్ని కూడా చివరి వారం ఇది చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు అనే ఆయన, ఇదిగో ఇక్కడ దేవుడు చిత్తాన్ని జరిగించేవాడు మనం ఎందుకు వింటున్నాడు అంటే, దేవుడు పని చేస్తున్నాడు అంటే దేవుడిని సంతోషపెడుతున్నాడు అని, దేవుడిని ఆనంద పెడుతున్నాడు అని. అలాంటి వాడు ప్రార్థన కదండి దేవుడు వింటాడు. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. మీరు ఏదైనా కంపెనీలో పనిచేసేటప్పుడు బాస్ని లీవ్ కానీ మీకు ఏదైనా ఫేవర్ కానీ అడగాలనుకోండి, చాలామంది ట్రిక్ వాడుతూ ఉంటారు. ఏంటా ట్రిక్ అంటే, డైరెక్ట్గా వెళ్తే మనం అడిగితే ఇవ్వడు. కాబట్టి ఆ కంపెనీలో బాస్కి ఇష్టమైన వ్యక్తి ఎవరో ఉంటారు తన పక్కన ఉండే వాళ్ళల్లోనే. ఎందుకంటే వీడు బాగా కష్టపడుతూ ఉంటాడు, వీడి మాట బాస్ వింటూ ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే, ముందు వీడి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారు. ఒరే బాస్ నీ మాట వింటాడు కదా, బాస్కి నువ్వు అంటే ఇష్టం కదా, కొంచెం నాకు సెలవు కావాలరా, నేను అడిగితే ఇవ్వడు, ఎందుకంటే నేను ఏం పని చేయను కదా, నన్ను ఎప్పుడు తిడతా ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలి, నా పక్షాన కొంచెం బాస్కి నా గురించి ఏం చేయాలి, రికమెండేషన్ చేయండి. ఇది మీకు అర్థమైంది కదా. బాస్ వాడిని ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే, వాడు బాగా ఏం చేస్తున్నాడు, పని కష్టపడతాడు కంపెనీ కోసం, బాస్ చెప్పింది చేస్తాడు. సో యజమానుడికి వాడు అంటే ఇష్టం, వాడు ఏం చెప్పినా వింటాడు. కనుక చాలా మంది పక్క నుంచి అర్జీలు పెట్టుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా మీరు చూడండి, యోహాను గారు ఉంటారు కదండి, శిష్యులలో ఒకడు, యేసుప్రభు వెనకాల ఉన్న శిష్యుల్లో ఒకరు యోహాను గారు. యోహాను గారికి నిజంగా యేసుప్రభు చాలా ప్రేమిస్తాడు. ప్రియ శిష్యుడు, బాగా దగ్గరగా ఉన్న శిష్యుడు ఎవరు? యోహాను. 12 మంది ఉన్నా
12 మందిలో బాగా యేసుప్రభు ఇష్టపడింది ఎప్పుడు, ఎవరు చక్కగా ఎక్కువగా ఉన్నది, ఎవరితో ఎక్కువగా ప్రేమించింది ఎవరిని అంటే యోహాన్ గారిని ప్రేమిస్తారు. అందుకే చివరిలో తల్లిని కూడా ఎవరికి అప్పగించాడు? యోహానికి అప్పగించాడు. ప్రియ శిష్యుడు అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో అపోస్తులు ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారో తెలిసి ఈ 11 మంది ఈయన దగ్గరికి వెళ్ళేవారు. కొంచెం యేసుప్రభుకి చెప్పండి. చూసారా, బాగా మనం ఇదంతా ఆలోచిస్తుంటే దేవుడు మన మనవి వినాలి అంటే దేవుడు ఇష్టం జరిగించాలి, దేవుడు పని జరిగించాలి. ఆ పని జరిగిస్తున్నవాడు దేవుడు సంతోషపెడుతున్నాడు కనుక, దేవుడిని ఆనంద పెడుతున్నాడు కనుక వాడు ప్రార్థన చేస్తే వాడి మనవి దేవుడు ఏం చేస్తాడట? వింటాడు. అది యోహాను 9:31 రెండో భాగం. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళండి. నిజంగా దేవుడు ఈ లోక సంబంధంగా 60-70 ఏళ్ల ఈ జీవితానికి సంబంధించి చాలా మంది చాలా అడుగుతూ ఉంటారు. కానీ బైబిల్లో నుండి దేవుడు కొన్ని ప్రార్థనలను చాలా ప్రేమించాడండి. ఆ ప్రార్థన లేకుండా అధ్యాయాలే వాళ్ళ ప్రార్థనలు దేవుడు బైబిల్లో రాయించాడు. అందులో మోషే గారు తను బ్రతుకున్న కాలంలో ఒక ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన బైబిల్లో పెట్టాడు దేవుడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది, మోషే గారు చేసిన ప్రార్థన ఎలా ఉంది, ఒకసారి తేడా మనకి గమనిస్తాం చూడండి. అంటే దేవుడు మెచ్చిన ప్రార్థనలలో ఈ మోషే గారు చేసిన ప్రార్థన కూడా దేవుడు చాలా మెచ్చాడు, చాలా ఆనందపడ్డాడు మోషే గారి ప్రార్థనను బట్టి. ఏమంటున్నాడు మోషే గారు? ఒకసారి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం అందరు తీయండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం చూడండి అందరూ. మొదటి వచనం, ఆ పైన హెడ్డింగ్ మీరు చూస్తే అక్కడ ఒక హెడ్డింగ్ ఉంటుంది చిన్న అక్షరాల్లో. ఆ 90 పైన ఒక హెడ్డింగ్ ఉంది చూడండి. ఏమనుంది అక్కడ? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అంటే ఈ అధ్యాయం అంతా ఏంటి చెప్పండి? ఇది ప్రార్థనకి ఒక అధ్యాయం అంతా రాశాడా? అంటే ఇప్పుడు ఇది ఏ ప్రార్థన? దేవుడు మెచ్చిన ప్రార్థన, మెచ్చని ప్రార్థన? మెచ్చాడు కనుకే కదండి ఒక అధ్యాయం అంతా ఆయన ప్రార్థన రాశాడు. ఇంతకీ ఈయన ప్రార్థనలో దేవా మీకు ఏమి నచ్చింది అంటే అసలు ఆయన ఏం అడుగుతున్నాడో ఆ ప్రార్థనలో మీరు చూడండి. మొదటి వచనంలో ఏమన్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇదిగో మా తాతయ్య గారు, మా ముత్తాత గారు, ఆళ్ళ తాతగారు, ఆళ్ళ తాతగారు, మా తరాలన్నీ కూడా నివాస స్థలం అంటే వాళ్ళందరూ ఉన్న చోట నువ్వు తండ్రి, నీ దగ్గర నుండి ఈ లోకానికి మేము వచ్చాము తండ్రి. ఇలాగా భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా ప్రార్థన చేస్తాడండి? మా తాతయ్య గారు, మేము, మా నాన్నగారు, మా అమ్మగారు, మేమంతా మీ దగ్గర నుండే వచ్చాం తండ్రి, మరి ఈ లోకంలో పడిపోయాం తండ్రి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి తండ్రి అని ఒక్కరు ప్రార్థన చేస్తారండి? ఈ లోకంలో మరి అపార్ట్మెంట్ లేదు తండ్రి, ఉద్యోగం లేదు తండ్రి, ఇల్లు లేదు తండ్రి, ఈ మన ప్రార్థనలో. రివర్స్లో ఉంది చూడండి మోషే గారి ప్రార్థన. మనం ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రార్థనలో, ఆయన ఏ లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? పరలోకం. మర్చిపోకూడదే, పరలోకం మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీ దగ్గర నుంచి వచ్చాం, నీ పిల్లలమి. చూసారు అలాగుంది ఆలోచన విధానం చూడండి. ప్రార్థనలో ఆలోచన విధానం. ఎందుకంటే దేవుడు ఊరకనే ఎవరి ప్రార్థన బైబిల్లో పెట్టడు. బైబిల్లో పెట్టాడు అంటే దానికి వెనకాల ఒక దేవుడికి నచ్చిన గుణం ఏదో ఉంటుంది. దేవుడికి ఆ ప్రార్థన నచ్చితేనే తప్ప బైబిల్లోనికి రాదు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు అంటే పరలోకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంటే భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని ఎంత చిన్నగా చూశాడు ఆయన అంటే ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు అంటే ఆయన ఏమంటున్నాడు? పరలోకం తండ్రి మాది, అందుకే భూమి మీద మనుషులకు మరణం ఇచ్చావు, అందుకే భూమి మీద మనిషి 60-70 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతున్నాడు, తర్వాత నీ దగ్గరికి రావాలి అని నరులారా తిరిగి రండని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. అంటే ప్రార్థనలో దేవుడు మనస్సు పట్టేశాడండి. మళ్ళా చెప్తున్నాను, ప్రార్థనలలో దేవుడు మనస్సును పట్టేశాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లల కోసం ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి పట్టేశాడు. మోషే గారు చెప్పకపోతే ఈ సంగతి మనకు తెలుస్తుందో మీరు చెప్పండి. మోషే గారు ఈ ప్రార్థన చేయకపోతే, ఈ ప్రార్థన బైబిల్లో దేవుడు రాయించకపోతే నరులారా తిరిగి రండి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమయ్యేదా? అంటే
ఆయన ప్రార్థన దేవుడికి నచ్చింది. దేవుడికి నచ్చిన ప్రార్థన బైబిల్లో పెట్టగానే ఆ ప్రార్థనను బట్టి ఈరోజు మనమంతా దేవుడు మనసు తెలుసుకున్నామండి. అంటే నీ ప్రార్థన దేవుడికి నచ్చే ప్రార్థన అయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనను కూడా దేవుడు వాడుకుంటాడు. మోషే గారి ప్రార్థన వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడు. మోషే గారి ప్రార్థన ద్వారా చాలా మందికి చాలా విషయాలు నేర్పించాడు. దేవుడు మనసెరిగిన ప్రార్థన, పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసులోనికి వెళ్ళిపోయిన ప్రార్థన, పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసులో దాగి ఉన్న సంగతులు బయటికి తెచ్చిన ప్రార్థన. ఇంత మంచి ప్రార్థన అండి ఇది. ఇంత భక్తితో ఏనాడు మనం ప్రార్థన చేస్తాం? ఇంత భయంతో ఏనాడు మనం ప్రార్థన చేస్తాం? హృదయాన్ని ఆయన ముందు ఎవరి నిజాయితీగా ఆయన ముందు పెట్టేసి ఎప్పుడండి ఆయనతో మనం మాట్లాడతాం? ఎప్పుడండి ఆయనతో మాట్లాడతాం? సిగరండి కొన్ని అనుభవాలు దేవుడిలో ప్రజల ముందు చెప్పలేం కానండి. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు పక్షాన నిజంగా దేవుడు ఆ విషయానికి సంబంధించిన సొల్యూషను ఆ రకరకాల పద్ధతుల ద్వారా మనిషి దగ్గరికి, నా దగ్గరికి తెస్తున్నప్పుడు నేను చాలా పొంగిపోతానండి. ఏంటి దీని గురించి ఆలోచించానని ఇదిగో ఇలా మాతో చెప్పారా? ఇప్పుడు ఈ మోషే గారి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. దేవా 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 అనుకుంటూ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలలో ఆయనకు నచ్చిన మాటలు వచ్చేసాయి మోషే గారి నోట్లోంచి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నువ్వు మనుషులకు మట్టి మార్చుతున్నావు, రావాలని మనుషులు అందరూ ఎదురు చూస్తున్నావు తండ్రి అని ప్రార్థన చేసి, అయితే నాదొక విన్నపం తండ్రి, నువ్వు పరమందు ఉన్నావు, నీ పిల్లలుగా భూమి మీద ఉన్నావు, మేమందరం నీ దగ్గరికి రావాలి పరిశుద్ధులు గారు, మీరు ఎదురు చూస్తున్నారు కదా, అలా నేను మిమ్మల్ని చేరాలి అంటే జాగ్రత్తగా వినండి, భూమి మీద మీ ఇష్టాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చాలి అంటే ఈ భూమి మీద నా బ్రతుకు కాలం ఉంది కదా, ఆ కాలం ఎంతో నాకు చెప్పరా? నేను ఈ భూమి మీద నా దినాలు ఎలా అంతమైపోతాయో చెప్పరా? నేను ఏమైనా పాపంలో పడిపోతానా చివరి దినాలలో? నేను పరిశుద్ధంగా బ్రతుకుతానా? చివరి వరకు మీలో నా నమ్మకంగా ఉంటానా? నాకేదో భయం వేస్తుంది తండ్రి. ఎంత మంచి మాటలు అంటేనంటే 10వ వచనానికి రండి. ఈ ప్రార్థన అంతా చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ వచనానికి రండి. 10వ వచనం, ఇదిగో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. చూసారా అండి, ఆయుష్కాలం గురించి చెప్పాడా? ఇప్పుడు డైరెక్ట్గా 12వ వచనానికి రండి. 12వ వచనానికి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఇదండి ప్రార్థన అంటే. ఏం చేయాలట? మాకు జ్ఞాన హృదయాన్ని ఇవ్వండి తండ్రి. జ్ఞాన హృదయం అంటే నీ మనస్సును తెలుసుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి. జ్ఞానంతో మా హృదయాన్ని నింపండి. నీ మాటలతో మా హృదయాన్ని నింపండి. జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. తర్వాత మాట ఏంటి? మా దినములను లెక్కించుటకు మాకు నేర్పు. మా దినాలు ఎంత తండ్రి? నేను 60 ఉంటానా, 70 ఉంటానా, ఎంతకాలం ఉంటానో ప్రతి దినాన్ని లెక్క పెట్టుకుని ప్రతి దినాన్ని మీ ఇష్టాన్ని జరిగించడానికి మాత్రమే వాడుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. నా దినాలు అలా అంతమవ్వాలి భూమి మీద. నా చివరి దినాల్లోకి వచ్చేసరికి నేను మీ ఇష్టాన్ని నెరవేర్చాలి, మీ పనిలో ఉండాలి. అలా నా జీవితాన్ని దీవించు తండ్రి. అలాంటి జ్ఞాన హృదయాన్ని నాకు ఇయ్యు తండ్రి. ఏం ప్రార్థన అండి ఇది? ఇలాగ ఏ మనుషుడైనా ప్రార్థన చేస్తాడా? చివరి దినాలు నావి ఎలాగుండబోతున్నాయని భయంతో ఏ మనుషుడైనా బ్రతుకుతాడా? ఈయన బ్రతుకుతున్నాడు. మా దినములు 60, 70, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేమేం చేస్తాం? ఎగిరిపోవాలి కదా, మీ దగ్గరకు వచ్చేయాలి కదా. మీ దగ్గరకు వచ్చేయాలంటే భూమి మీద మీ ఇష్టాన్ని నెరవేర్చాలి కదా. ఆ దినముల లెక్క నేను ఎంతకాలం ఉంటానో చెప్పేస్తే నేను పాపం చేయను తండ్రి, లోకానికి ఇవ్వను తండ్రి, మీకోసం బ్రతుకుతాను అన్నాడు. మంచి ప్రార్థన అండి ఇది. మంచి ప్రార్థన ఇది. దేవుడికి నచ్చింది ఈ ప్రార్థన. అందుకే ఈ ప్రార్థన అంతా కూడా కీర్తన గ్రంథంలో ఒక చోట కీర్తనగా మనకి పెట్టేశాడు. ఇది కీర్తన కాదు, ఇది కీర్తన ప్రార్థన. కీర్తన గ్రంథంలో ప్రార్థన పెట్టాడంటే చూడండి. కీర్తన గ్రంథంలో ప్రార్థన పెట్టాడు. మోషే గారు చేసిన ప్రార్థన. ఎప్పటి మోసేవాడు, ఎప్పటి మోషే గారు, ఈ కీర్తనలు ఎప్పటి మీరు ఆలోచించండి. కొన్ని వందల సంవత్సరాలు మోషే గారు చేసిన ప్రార్థనలను దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు, మర్చిపోకూడదు. అంతలాగా ఆయన్ని
ఆ ప్రార్థన మెప్పించింది. అందుకే మన టైటిల్ ఏంటి 3 వారాలుగా ఆలోచిస్తున్నది? దేవుడు మెచ్చిన ప్రార్థనలలో ఈ ప్రార్థన ఉందా? ఉంది. కాబట్టే ఎప్పుడో మోషే బ్రతుకున్న కాలంలో చేస్తే కొన్ని వందల సంవత్సరాలు అది దాచుకుని కీర్తనలు, దావీదు గారు రాస్తున్న కీర్తనల టైంకి ఆ కీర్తనలో ఒక భాగంగా మోషే గారి ప్రార్థనను కూడా అందులోకి చేర్చారు. మన ప్రార్థనలు అంత బాగుంటాయా? బాగా ఆలోచించండి. మన ప్రార్థనలు దేవుడికి అంతగా నచ్చుతాయా? ఈరోజు లైవ్ చూస్తుంటేనండి, మీరు చూసారో లేదో, ఒక చెల్లికి ప్రార్థన చేయమని ఇచ్చారు డాడీ. ఆవిడ ప్రార్థన చేస్తూ చేస్తూ మధ్యలో ఏడ్చేసింది. ఏడుపు వచ్చేసింది ఆవిడకి. ఎందుకు ఏడుపు వచ్చేసింది అంటే, నేను చివరి వరకు ఈ సంఘంలోనే ఉండాలి తండ్రి, నేను చివరి వరకు ఇదిగో ఈ సంఘంలో ఉండి ఇలాగే పని చేసుకుంటూ ఈ సత్యవాక్యంలో ఉండి నేను చచ్చిపోవాలి తండ్రి, నేనేమైనా దాటేస్తానేమో, నేనేమైనా సంఘంలో నుంచి వెళ్ళిపోతానేమో నాకు భయంగా ఉంది తండ్రి. చూడండి ఆవిడ ఎంత భయంతో ఉంది చూసారా. నిజంగా ఒకనాడు మోషే గారు చేసిన ప్రార్థన కూడా అదే. చివరి వరకు నేను ఇలాగే దేవుడి సన్నిధిలో ఉంటానా, దేవుడి పనిలో ఉంటానా, సహవాసంలో ఉంటానా, సంఘంలో ఉంటానా, ఇదే సత్యవాక్యంలో చివరి వరకు నేను నిలబడగలుగుతానా లేదా, ఇందులోంచి నేను తప్పిపోతానని ఆవిడ ప్రార్థన. ఇక్కడ చూస్తున్న మోషే గారి ప్రార్థన. మీరు బాగా ఆలోచించండి. దేవుడు మెచ్చిన ప్రార్థనలు ఆత్మ సంబంధమైనవి, పాపాన్ని కడుక్కునేవి, ఆత్మలను రక్షించుకునేవి. ఇవి మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. చివరిగా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. జ్ఞాన హృదయం కలుగునట్లుగా మాకు నేర్పుమని ఈయన ప్రార్థన చేశాడా? సొలొమోను కూడా ఒక ప్రార్థన చేస్తాడు. మీ అందరికీ తెలుసు అది. సొలొమోను ప్రార్థన ఏంటి? దేవా మాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి. 1 రాజులు 8వ అధ్యాయంలో ఉంటుంది, మీకు తెలిసిందే ఇది. మాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను మెచ్చిన దేవుడు ఎవడు? సొలొమోనును ఎంత జ్ఞానిని చేశాడో మీకు తెలియదు కాదు కదండి. అడిగితే ఇస్తాడండి ఆయన, కానీ అడిగేవి ఆయనకి నచ్చాలి. అలా చెప్తున్నాను, దేవుడు మీరు అడిగితే ఏదైనా ఇస్తాడు ఈ భూమి మీద, కానీ మీరు అడుగుతున్నది ఆయనకి నచ్చాలి, మీరు అడుగుతున్నది ఆయనకు ఉపయోగపడాలి. ఆయనకు ఉపయోగపడేవి అడగండి. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మనకు ఉపయోగపడేవి అడుగుతాం, మనకి నచ్చినవి అడుగుతాం, మన కోసం అడుగుతాం. దేవా మీరు ఇది ఇచ్చారు అంటే, నన్ను ఈ స్థితిలో నిలబెట్టారంటే, ఇదిగో నేను ఎలా మీకోసం ఉపయోగపడతాను, ఆ స్థితిని మీకే వాడతానని ఎవరండి అడుగుతారు? ఒకవేళ అడిగినా అందులో నిజాయితీ ఎంత ఉంటుంది? చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే, ఉద్యోగం లేనప్పుడు దేవా మాకు ఉద్యోగం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, ఉద్యోగం ఇస్తే మరి అలా కాదు ఇలా కాదు మీకు మీటింగ్లు పెట్టేస్తాను, ఇంకా అసలు అలాగ ఉండదు ఇలాగ ఉండదు అంటారు. ఆయన పాపం ఏదో చేసేస్తాడని ఏదో సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత ఉద్యోగంలో పడి మొత్తం బిజీ అయిపోయి ఇక దేవుడు లేడు, ప్రార్థన లేదు, ఉద్యోగం రాక మునుపు దేవుడికి ఇచ్చిన మాట లేదు. అన్నీ మర్చిపోతారండి, అన్నీ మర్చిపోతారు. ఇక వాళ్ళ సర్వస్వం ఉద్యోగం, సంపాదన, డబ్బు, పిల్లలు, కుటుంబం, ఇంక ఇదే. దేవుడికి ఇచ్చిన మాట, దేవుడికి నువ్వు ప్రార్థనలో ఇచ్చావు కదా, ఆ కష్టానికి ముందు ఈ కష్టం తీరిపోతే నేను ఇలా బ్రతుకుతానని అన్నావు కదా. చాలామంది కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థనలు చేస్తారండి, దేవా ఈ కష్టం నుండి గట్టెక్కిచ్చేయండి తండ్రి, నేను మీకోసం ఇంకా కంటిన్యూగా మీ గుడికి వచ్చేస్తాను తండ్రి, ఎప్పుడు మీ పనిలో ఉంటాను తండ్రి, ఇప్పుడు మీ సన్నిధిలో ఉంటాను తండ్రి. ప్రార్థనలు చేస్తారు చాలామంది. దేవుడు అది నిజమేమో అనుకుంటాడు, పాప సహాయం చేస్తాడు. తీరా ఒక మంచి స్థితి వచ్చేసరికి అందులో బిజీ అయిపోతాడు. చాలామంది అండి చూసి చెప్తున్నది అనుభవాలు ఇవన్నీ. కనుక దేవుడు ఏ ప్రార్థన మెచ్చుతాడంటే, నువ్వు ఏదైనా అడుగు, కానీ తిరిగి దాన్ని దేవుడి కొరకు ఉపయోగించగలిగినంత మంచి మనసుందా నీకు? హిజ్కియా ఆయుష్కాలం అడిగాడు బైబిల్లో. దీనికి మించి ఏమండి దేవుడు ఇవ్వగలిగేది భూమి మీద మనిషికి ఏది ఉండదు. హిజ్కియా ఏమడిగాడు చెప్పండి? దేవుడిని ఆయుష్కాలం అడిగాడు. భూమి మీద ఏ మనుషుడైనండి మనిషి ఆయుష్కాలాన్ని పెంచగలడా? బాగా ఆలోచించండి, పెంచగలడా? పెంచలేడు. నువ్వు మరణమైపోతావు, నువ్వు చనిపోతావు కన్నా రోజుల్లో గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేయగానే హిజ్కియా ప్రార్థన మీద దేవుడు ఆయుష్కాలను పెంచాడు. ఇంతకీ హిజ్కియా ప్రార్థనలో దేవుడికి ఏమని కనబడిందండి? ఎందుకంటే ఆయన మనం విన్నాడు, ఎందుకంటే ఆయన ఆయుష్కాలను పెంచాడు. ఈరోజు చాలా మంది కూడా చివరిలో ఉన్నప్పుడు ఏమన్నా ప్రార్థన చేయండి అంటారు. ఇంకేదో బాధపడతారని ప్రార్థన చేయడం తప్ప చేసేటప్పుడు డౌటే, మాకు పని అవదు, చనిపోతారు. ఎందుకు చనిపోతున్నారు అంటే, నేను లోతుగా ఆలోచించి ఎందుకు చనిపోయారంటే,
మనం దేవుడికి మొరపెట్టాం, ఏదో లేపుతాడేమో బాగు చేస్తాడేమో అని, కానీ ఆ పడుకున్న వ్యక్తి మీద దేవుడికి ఏమి లేదు. వీడిని లేపినా వేస్ట్ అని ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడు ప్రార్థన చేసి నీకు మంచం మించి తిరిగి లేవడండి. నేను బాధపడినది ఫ్యాక్ట్, నిజమండి. ఇది బైబిల్ని బట్టి నేను మాట్లాడుతున్న నిజాలు. ఆల్మోస్ట్ ఇక చచ్చిపోతాడు హిజ్కియా, మంచం మీద ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. హిజ్కియాని దేవుడు లేపాడండి. కారణం ఏంటో తెలుసా? బైబిల్ అంతానండి, మీరు ఎన్ని సందర్భాలు తిరగండి, ఎక్కడికి తిరగండి, బైబిల్ అంతా బండగా ఏ సందర్భమైనా ఒకటే చెప్తుంది, అతను బ్రతికొండాలి అంటే అతడు నా ఇష్టాన్ని జరిగించాలి, నా పని చేయాలి, దట్స్ ఇట్. హిజ్కియాని ఎందుకండి మీరు బ్రతికించారంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క మాట చూస్తారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం మీరు చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం అనుకుంటాం, చూడండి. 2వ అధ్యాయం, 2వ గ్రంథమే 31వ అధ్యాయం అండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చూడండి. అందరు తీసుకోండి బైబిలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నారు. ఏమంటే ఇతనికే దేవుడు మరలా ఆయుష్కాలను ఇచ్చాడు, 15 సంవత్సరాలు. ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ. హిజ్కియా యోధా దేశమందంతటను ఎలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. అట్లా చేసుకోండి. మీరు ఎన్ని సందర్భాలు తిరగండి, ఏం కనపడుతుంది చెప్పండి? మీకు ఏం కనపడుతుంది? పని, దేవుని పని. అది నిన్ను బ్రతికిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పని నిన్ను బ్రతికిస్తుంది. దేవుడి పని నిన్ను, నీ మనవి దేవుడు ఆలకించేటట్టుగా చేస్తుంది. చాలా మందికి చెప్తా ఉండి, పనిలో ఉండండి, పనిలో ఉండండి. దేవుడి పని దొరికితే పోగొట్టుకోకండి, మీరు మీ పనులు పక్కకు పెట్టుకోండి, దేవుడి పనిలో ఉండండి అని చాలా మంది చెప్తా ఉండి, బుర్రకెక్కదు. మేము మీ మేలు కోరి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీ మేలు కోరి చెప్తున్నాం. అది మీరు దేవుడు పనిలో ఉన్నారంటే మీకు కష్టం రానివ్వడు, మీ ప్రాణానికి అపాయం రానివ్వడు. ఏదైనా వేదనలో మీరు పడిపోతే ఒక్క ప్రార్థన మీరు చేయగానే మీ ప్రార్థన వింటాడు. కారణం పనిలో ఉండి చేస్తున్నారు కనుక. పనికి దూరంగా ఉండి, దేవుడి సన్నిధికి దూరంగా ఉండి, ఏవో లోక సంబంధమైన లోపల పెట్టుకుని, లేదంటే సహోదరుల పట్ల ఏవో విభేదాలు విరోధాలు పెట్టుకుని నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను అంటే చాలా నష్టపోతున్నారండి, చాలా లాస్ అయిపోతారు, ఎప్పుడో ఒకప్పుడు పడిపోతారు కష్టంలో. ఈ పనిని మీరు జరిగించనందుకు, పనికి మీరు దూరం అయిపోయినందుకు మీ మనవి దేవుడు ఆలకించడు. ఖచ్చితంగా చెప్తున్నాను, పనిలో ఉన్నవాడి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. ఏమండి, జైశాలి గారు అర్థం అవ్వాలి, డాడీ గారు అర్థం అవ్వాలంటే బైబిల్ బాగా రావాలా. ఆయన ప్రతి వారం ప్రార్థన చేయించేటప్పుడు ఒక మాట అంటాడు, మీకు తెలుసో లేదో, ఎవడైతే పని చేస్తున్నాడో వాడికే ప్రార్థనలు ఇవ్వండి అంటాడు. తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? పని చేసేవాడికే ప్రార్థన ఇవ్వండి అని ఎందుకంటున్నాడంటే, పనిలో లేనోడికి ప్రార్థన ఇచ్చిన వాడు ప్రార్థన దేవుడు వినడు. అక్కడ టైం వేస్ట్ కదా, సమయం వృధా, ఆ మైకు వృధా, ఆ సౌండ్ వృధా. పని చేస్తున్నవాడు ప్రార్థన చేస్తే వింటాడు. కనుక మీరు బాగా ఆలోచిస్తే హిజ్కియాకేకంగా ప్రార్థన వినేసాడట. దేవా, నేను నీ పని చేస్తున్నాను కదా, నీ పనులన్నీ మధ్యలో ఆగిపోయాయి తండ్రి. చాలా పనులు మధ్యలో ఉండిపోయాయి. మధ్యలో ఉండిపోయినప్పుడు నేను చచ్చిపోయానంటే నీ పనులన్నీ ఆగిపోతాయి తండ్రి, కొంచెం నీ పని చేయడానికి ఆయుష్కాలం ఇవ్వండి. చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ అంటే 20వ వచనం, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పని చేయుచు వచ్చెను. 21, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి. చూసారా ఏం పనట? దేవుని మందిర సేవ, దేవుని మందిరానికి సంబంధించిన సేవ. దేవుడు మందిరం ఏది? ఈరోజు సంఘం. ఈ సంఘానికి సంబంధించిన అవసరతలు ఉంటాయి, సంఘానికి సంబంధించిన కొన్ని పనులు ఉంటాయి. చాలా మంది ఫోన్లు చేసి బ్రతిమాలితే గాని చేయరు. నీకు అర్థం అవ్వలేదు దేవుడు, ఇంకా నీకు అసలు దేవుడు ఎక్కలేదు. ఇంకా
దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని, చూసారా, తాను ఆరంభించిన ప్రతి పని, చాలా పనులు ఆరంభించాడట, ఒకటి కాదట, రెండు కాదట, ఒక పక్క మందిరానికి సేవట, ఒకటి ధర్మశాస్త్రం వాక్యం చెప్పే పనట, రకరకాల పనులు పెట్టుకున్నాడట, అన్నిటిని ప్రారంభించాడట. ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఇలా వర్ధిల్లుతున్నాడు గనుక ఇతనికి ఒకానొక నాడు వచ్చిందండి భయంకరమైన మరణకరమైన రోగం. ఆ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఆయుష్కాలం. యెషయా గ్రంథంలో ఉంటుంది, మళ్ళీ ఇది మీరు చదువుకోండి తర్వాత. అంటే దేవుడు పని చేస్తున్న వాడి ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. మోషే గారు దేవుడి పనిలో ఉండి నిజంగా నన్ను ఆయన అడిగింది ఏంటంటే, నేను ఎంతకాలం ఉంటానో చెప్తాండ్రి, నా దినములు లెక్క ఎంతో చెప్పు, త్వరగా నీ పని చేయాలి, నేను ఈ పనిలో నుంచి తప్పిపోకూడదు, నేను మీ దగ్గరికి వచ్చేయాలి. లోకం చాలా భయంకరమైనదండి, మళ్ళీ చెప్తున్నాను, లోకం చాలా భయంకరమైనది. ఆశల వలయం, చిన్న చిన్న ఆశలు వేస్తుంది, చిన్న చిన్న వలలు వేస్తుంది, మిమ్మల్ని చిక్కించుకుంటుంది, అందులో నుంచి బయటికి రానివ్వదు, దేవుడు పని చేయనివ్వదు, దేవుడి సన్నిధికి క్రమంగా రానివ్వదు. దేవుడికి మీరు నిండు హృదయంతో మీరు మేము ప్రార్థన చేసుకోవడానికి కూడా భయపడే స్థితి మీకు కల్పిస్తుంది. అది చాలామంది పర్సనల్గా వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కూడా భయపడతారు దేవుడికి. కారణం ఏంటంటే లోకం పాపంలో అంత పట్టు బిగించేసింది. ఏం ప్రార్థన చేస్తామండి, ఏ మొహం పెట్టుకుని ప్రార్థన చేస్తామని చాలామంది భయపడే స్థితికి నెట్టేసిందండి. వద్దండి, దేవుడి పని ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడి సన్నిధిని చూశారు. ఈ సన్నిధి ఎప్పుడు మీరు రెగ్యులర్గా దేవుడి సన్నిధిలో ఉంటుంటే ఆ సన్నిధి ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తుంది. నేను దేవుడిలో ఉన్నాను కదా, నేను ఏ పాపం చేయటం లేదు కదా, నేను ఏ తప్పు చేయటం లేదు కదా, దేవుడు నా కష్టాన్ని చెప్తే వింటాడేమోనన్న మనోధైర్యాన్ని ఇస్తుంది మీకు దేవుడి సన్నిధి. తెలుసండి, రెగ్యులర్గా దేవుడి సేవలో, రెగ్యులర్గా దేవుడి పనిలో ఉండేవాడు చాలా మనోధైర్యంతో ఉంటాడు. నాకేమవుతుంది, ఆయన ఉన్నాడు కదా, నేను ఆయన కోసం తిరుగుతున్నాను కదా, ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఉంటున్నాను కదా. ఒకప్పుడు ఈ సేవ కదండి, నేను బైబిల్ నేర్చుకుంటున్న టైంలో కూడా ఉదయం అంతా ఉద్యోగం చేసి సాయంత్రం అంతా బైబిల్ క్లాసులు అనుకుంటూ తిరిగేవాడిని. అప్పుడు మా కుటుంబంలో చాలా కష్టాలు వచ్చేవి, చాలా లేముండేది, నిజంగానండి చెప్పుకోలేని పరిస్థితులు అవి. అప్పుడు ఎప్పుడు కూడా అంటే నాకేమి డేలా అయిపోవటం కానీ, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను, ఎవడు భయపడిపోయి బైబిల్ క్లాసులు మానేయటం కానీ, ఎంత కఠినంగా ఉండేవాడినో నేను దేవుడి విషయంలో చెప్తానండి. మాకు రెండో కుమార్తె గర్భంలో ఉన్నప్పుడు డెలివరీకి తీసుకెళ్ళాను. ఇంట్లో ఎవరు లేరు, ఆవిడకి నొప్పులు వచ్చేసిన ఒక్కడనే ఉంటే డెలివరీకి తీసుకెళ్ళాను. ఇక్కడే కొండపూర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. లేమి ఎక్కడ పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టలేదండి మా పిల్లలు. ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టారు, ఇద్దరు హ్యాపీగా పుట్టారు. కొండపూర్ హాస్పిటల్లో వేసేసాను, ఆవిడని తీసుకెళ్ళి వదిలేశాను. వదిలేసిన తర్వాత సాయంత్రం నాకు బైబిల్ క్లాస్ టైం అయిపోతుంది, ఈవిడేమో ఒకతే ఉంది. ఓ మాట చెప్పి వెళ్ళిపోయానండి ఆ రోజు, అమ్మ నేను 2 గంటల తర్వాత వచ్చేస్తాను, నీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి, నేను మాత్రం క్లాసు వెళ్లకుండా ఉండలేను. నిండు గర్భిణిని హాస్పిటల్లో ఎవరు లేకుండా విడిచిపెట్టండి బైబిల్ క్లాస్కి వెళ్ళిపోయాను. నేను అంత స్ట్రిక్ట్గా ఉండేవాడిని. నేను దేవుడు బైబిల్ క్లాస్ జరుగుతుంది, అక్కడికి దైవజనుడు వస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు అంటే నేనేంటి ఇక్కడ సొంత కార్యక్రమం ఇక్కడ ఉండిపోవటం. నేను అక్కడ దేవుడి పనుల్లో ఉంటే ఇక్కడ ఈవిని ఎవరు చూసుకుంటారు? దేవుడు. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా విశ్వాసం అలాగే ఉంటుందండి. కుటుంబంలో ఉన్న పిల్లలను, వీళ్ళనో, భార్యనో, చుట్టాలనో, బంధువులను ఆ కార్యక్రమాలను పెట్టుకొని ఎప్పుడు నేను దేవుడికి అన్యాయం చేయనండి. స్టిల్ ఇప్పటికీ కూడా అదే మనసు. ఇప్పటికీ అందరూ తర్వాత, ముందెవరు? దేవుడు. అంతే, ఫస్ట్ దేవుడు, తర్వాతే అందరూ. ఎవరైనా, భార్య అయినా, పిల్లలైనా, బంధువులైనా, చుట్టాలైనా, అమ్మైనా, నాన్నైనా, మొదట దేవుడు, తర్వాత అందరూ. నువ్వు మొదట ఆయన దగ్గరుండు, నువ్వు మొదట ఆయనతో ఉండు. నీ చుట్టుపక్కల నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదా, నీ భార్యను ప్రేమిస్తావు కదా, నీ పిల్లల్ని ప్రేమిస్తావు కదా, నువ్వు ఆయన దగ్గరుండి అడుగు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. బైబిల్లో సందర్భం చెప్తానండి. మోషే దైవజనుడు, హోరుని యుద్ధం జరుగుతుంది అక్కడ. దేవుడు ఏమన్నాడు తెలుసండి మోషేతో? నన్ను నువ్వేం చేయొద్దు, నీ చేతులు ఎలాగ పైకి ఎత్తుకుని కొండ మీద ఎక్కువ కూర్చో, దాని అంతటి విజయం దానికే వస్తుంది అన్నాడు. మోషే యుద్ధం చేశాడా? దేవుడు చెప్పినట్టుగా ఇలా చేతులు ఎత్తుకుని అక్కడ కొండ మీద కూర్చున్నాడా? కొండ మీద కూర్చున్నాడు అంతే. నేను చెప్పింది అక్కడ చెయ్యి, ఎక్కడ మీ పిల్లలకి ఏమొస్తుంది? విజయం వస్తుంది. నువ్వు దేవుడితో ఉండు, నువ్వు దేవుడితో గడుపు, నువ్వు దేవుడితో లీనమైపో.
నీకు నీ కుటుంబమా, నీ పిల్లల, నీ కష్టాలా, నీ కన్నీళ్ళ ఆయన చూసుకుంటూ వస్తాడు. మనం దేవుడి పనికి దూరం అవుతున్నాం, అది పాపం కదండి. దేవుడు పని చేయకపోవడం పాపం కదా. ఆజ్ఞాతిక్రమం పాపం అంటే, నేను జాగ్రత్తగా వినండి, ఆజ్ఞాతిక్రమం పాపం అంటే చాలాసార్లు చెప్పాను. ఆజ్ఞ అంటే దేవుడు నోట నుండి వచ్చే మాట. వ్యభిచారం చేయొద్దన్నాడు మానేసాం, దొంగతనం చేయొద్దన్నాడు మానేసాం, నేరాలు చేయొద్దన్నాడు మానేసాం, అబద్ధాలు ఆడొద్దన్నాడు మానేసి మనం ఏమనుకుంటున్నాం అంటే మనం పరిశుద్ధులమే అనుకుంటున్నాం. ఆజ్ఞ అనగానే దేవుడు మాట కదా. మరి ఆజ్ఞలలో నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఇది ఆజ్ఞ కదా. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళందరూ కూడా మరణాన్ని ప్రచురించాలి, ఇది ఆజ్ఞ కదా. ఈ ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం అవుదా? అంటే నువ్వు దేవుడు పని చేయకుండా ప్రార్థన చేస్తానంటే అది కూడా ఏమవుతుంది ఇప్పుడు? అది యోహాను 9:31, దేవుడు పాపుల మనవి ఆలకించడు. అంటే దేవుడి పని చేయకుండా, దేవుడి సన్నిధిలో లేకుండా నువ్వెన్ని ప్రార్థనలు చేసిన దేవుడు ఆ ప్రార్థనలు వినడు. ఎవడు బయట ఏదో చెప్తున్నారని నమ్మకండి, అబద్ధాలండి అవన్నీ. ఏమని చెప్తారు బయట అంటే బోధలు, దేవుడి దగ్గర రండి, మీకు ఏం కావాలో అడిగండి, ఆయన ఇచ్చేస్తాడు. ఇదేమన్నా కిరాణా కొట్టు అనుకున్నావు, నువ్వు అడిగింది అలా పొట్లం కట్టి చేతులెట్టేయడానికి. దేవుడి దగ్గరకు వచ్చాట ఏం అడిగిన ఇచ్చేస్తాడట. రెడీగా మరి కిరాణా షాపు కొట్టది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మొదట నీ పాపాన్ని ఒప్పుకో. ఫస్ట్ ఇది స్టెప్. దేవుడిని ప్రార్థన వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ పాపం ఒప్పుకో. అక్కడ దేవుడి సన్నిధిలో తప్పు చేశాను తండ్రి, హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. బలహీనతలు ఉంటాయి, చేస్తాం, కానీ చేసిందాన్ని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోని మనస్తత్వం ఏది? ఒప్పుకొని నెక్స్ట్ నుంచి నన్ను కాపాడుకుంటాను తండ్రి, నేను చెయ్యను తండ్రి, నన్ను క్షమించండి తండ్రి, ఇది చెయ్యి. ఇది చేసి తర్వాత ఏమైనా అడుగు, పిల్లోడు నా మాట వింటున్నాడు, పిల్లోడు నాకు లొంగుతున్నాడు అనుకుంటాడు తండ్రి. లొంగుతున్నాడు పాపాన్ని ఒప్పుకున్నాడు అంటే లొంగుతున్నాడు, తిరగబడకుండా. అప్పుడు నువ్వేదైనా అడుగు. అప్పుడు తర్వాత ఏమో అడుగుతావు కదా, నీకు ఏమో ఉన్నాయి కదా, అడుగు, వద్దంటాం లేదు. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ ఏమైనా ఉంటే నాకు చెప్పుకోండి అన్నాడు. ఎప్పుడు చెప్పుకోవాలి? నువ్వు పాపాన్ని మానేసి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసి నువ్వు దేవుడి పనిని జరిగిస్తూ, నీకు ఏమైనా బాధలు ఉంటున్నాయా, నీకు ఏమైనా చింత ఉందా? నిజంగానండి కొన్ని ఎలాగుంటాయంటే వండర్స్ అండి. నేను నా జీవితం చెప్తున్నాను, ప్రతిదీ నా జీవితంలో ఎలాగే ఉంటాయండి. ఒకటి చెప్తాను, నేను కారుకి ఇన్సూరెన్స్ కావాలంటే పోలీస్ అతను లెటర్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా, కారు పాడైపోయినట్టుగా, యాక్సిడెంట్ జరిగినట్టుగా ఒక లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ తీసుకున్న తర్వాత నేను వెంటనే నాకు మీటింగ్లో ఆ లెటర్ బ్యాగ్లో పెట్టాను, నా బైబిల్ బ్యాగ్లో. ఈ బైబిల్ లోపలికి పెట్టి తీసి బయటికి తీసి ఎక్కడ ఎగిరిపోయింది అది లెటరు. నేను ఇన్సూరెన్స్ వాడు అంటున్నాడు, లెటర్ ఎడితేనే నీకు ఇన్సూరెన్స్ అంటున్నాడు. మొత్తం ఇల్లంతా వెతికేశాను, వెనక్కి వెళ్తుంటే ఎక్కడ స్ట్రైక్ అవ్వట్లేదు. పోలీసు వాడు చేతిలో పెట్టింది గుర్తుంది అంతే, ఆ బ్యాగ్లో పెట్టింది గుర్తుంది, బ్యాగ్లో లెటర్ లేదు. ఏం చేయాలో అర్థం అవటం లేదండి. మాకు యాక్సిడెంట్ జరిగిన ఒక పోలీస్ అతను వచ్చాడు, ఆ నెంబర్ ఉంది ఫోన్లో. అతను ఫోన్ చేసి ఏమంటే ఇలా జరిగిందంటే, ఎందుకంటే టెన్షన్ పడతారు, మీకు వాట్సాప్ చేసేస్తాను కదా అన్నాడు. చూడండి ఎలాగుందో. పోలీస్ అతను ఎవరిని ఫేవర్ చేస్తారండి వాళ్ళు అసలు. పోలీస్ అతను అప్పటికప్పుడు ఫోన్ చేసాడు, అరగంటలో పీడిఎఫ్ పంపించేసాడు అంతే, ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చాం, అయిపోయింది. టెన్షన్ పడొద్దు, మీ చింత యావత్తు నా మీద, నేను ఉన్నాను కదా బాబు, నువ్వు తిరుగు, అలా తిరుగు, నీకు ఏం కావాలో చెప్పు, నీ వెనకాల నేను వస్తాను. ఎలాగుంది జీవితం అండి. నిజంగా దేవుడు చేసే మేలులు అలా దగ్గర అయిపోయి అనుభవిస్తుంటే అసలు నువ్వు ఏ టెన్షన్ పడద్దు బాబు. లోక సంబంధమైన వాటిలో టెన్షన్ పడద్దు, నేను ఉన్నాను కదా నీకు. దేవుడండి ఇలా నమ్మితే, ఇలా దేవుడు పనిలో ఉంటే మీ చింత యావత్తు నా మీద వేయంటే. ఇసుగా చెప్తున్నానండి, నోరు తెరిచి నా కన్న తండ్రి నేను ఏమి అడగనండి. ఎప్పుడైనా మనస్సు బాధగా ఉండి, దేవా ఇది నాకు జరగటం లేదని లోపల అనుకుంటాను. చెప్పడానికి భయమే, మళ్ళీ చెప్తే ఏమనుకుంటాడోనని. అలా లోపల అనుకున్నది కూడా పడతాడు, ఇమీడియట్గా కళ్ళ ముందు అది జరిగించి తీరుతాడండి. కన్న తండ్రి నిజంగా చూపిస్తున్న ప్రేమ అండి, వండరండి. అసలు ప్రపంచంలో ఎవ్వరికి భాగ్యం లేదండి, ఒక్క క్రైస్తవులకే మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులకి మాత్రమే భాగ్యం ఉందండి. హృదయంలో మీరు బాధపడిపోయినా తెలిసిపోతాయి ఆయనకి. మన పక్కన ఉన్న వాళ్ళకి మన బాధ తెలియదండి. చాలా మంది భార్య భర్తలు అంత మంచి బాండింగ్ ఉన్నా ఆయన లోపల ఏముందో ఈవిడికి తెలియదు, ఈవిడ లోపల ఏముందో ఆయనకి తెలీదు. కానీ మనస్సులో బాధపడినా ఆయనకి తెలిసిపోద్ది. ఎవరికి? దేవుడండి ఏం సిస్టాన్ని అరేంజ్ చేసుకున్నాడండి మన హృదయం మీద. కనుక దేవుని పిల్లలుగా దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం
నెరవేర్చాలి. అలా నెరవేర్చిన వారి ప్రార్థనలు దేవుడు మెచ్చుతాడు. వాళ్ళ ప్రార్థనలు దేవుడు బైబిల్లో రాయిస్తాడు. చివరకు ప్రార్థన చూపిస్తానండి, నిజంగా వండర్ అనమాట ఈ ప్రేయర్ కూడా. సమూయేలును కన్నది తల్లి హన్నా. నిజంగానండి, ఈవిడ చేసిన ప్రార్థనే జూమ్లో నేను 10 రోజులు చెప్పాను. విన్నవాళ్ళు భాగ్యవంతులండి. జూమ్లో ఈవిడ చేసిన ప్రార్థన ఒక్కొక్క వచనం ఒక్కొక్క రోజు వివరించుకుంటూ 10 వచనాలు ఉంటాయి. 10 రోజులు చెప్పారండి ఆ ప్రార్థనే. ఎందుకంటే ఆవిడ ప్రార్థన 10 వచనాలు రాశాడు బైబిల్లో. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి. మొదటి సమూయేలే. అందరు తీయండి, ఈ ప్రార్థన చూడండి ఎంత బాగుంటుందో. 2వ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఏమనుందో. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను. అంటే ఇది కూడా ఏంటి చెప్పండి, ఇప్పుడు ప్రార్థన. ఇది కూడా ప్రార్థనే. ఎన్ని వచనాలు ఉన్నాయంటేనండి 10 వచనాలు రాశాడండి. ఇటు ఒక స్త్రీ చేసిన ప్రార్థన బైబిలులో స్థానం ఇవ్వటం ఎక్కువ అనుకుంటే, ఆవిడ చేసిన ప్రార్థనకు 10 వచనాల బైబిల్లో 10 వచనాలు రాశాడా. చాలా మంది బైబిల్లో ప్రార్థన చేస్తారండి, అతడు ప్రార్థన చేసాను అని ఉంటే తప్ప ఏ ప్రార్థన చేసాడో ఉండదు. కానీ ఈవిడ చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేయటమే కాకుండా ఆవిడ ప్రార్థనను 10 వచనాలు రాశాడండి. అంటే ఎలాంటి ప్రార్థన చేసి ఉంటుంది? ఈ ప్రార్థన దేవుడికి ఎంత బాగా నచ్చుంటది. స్త్రీ అండి, ఒక స్త్రీ సమూయేలును కన్న తర్వాత ఆ సంతోషంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చి ఆ కృతజ్ఞతలలో దేవుడికి చెబుతూ చేసిన ప్రార్థన అండి ఇది. ఎన్ని విషయాలు ఉంటాయంటే మీకు చెప్తాను. మొదటి వచనం ఉంది కదండి, అసలు దేవుడు అని ఆయన ఉంటేనే సంతోషము బలం అనేది జీవితంలో ఉంటుంది అని చెప్తుంది మొదటి వచనంలో. మీరు 2వ వచనానికి వెళ్ళిపోయేసరికి ఎవడి లోకంలో వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అంటారేమో, అదంతా అబద్ధం అండి. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడినే నేను నమ్మాను, నా మనవి విన్నాడు, గుడ్రాలు అన్న నా నిందన తీసేశాడు, నాకు ఈరోజు సంతోషము బలం కలగడానికి దేవుడు అని ఆయన ఒక్కడే, ఆ ఒక్క దేవుడినే మీరు నమ్మండి అంటది. ఎంత జ్ఞానం అండి, ప్రార్థనలో జ్ఞానం ఇది. 2వ వచనంలో చెప్తుంది. ఇక అలా మీరు 3వ వచనానికి వెళ్ళిపోతారా, అసలు దేవుడు అనే తప్ప లోకంలో జ్ఞాని అనేవాడు ఎవడు లేడని చెప్తుంది. నీకు జ్ఞానం కావాలంటే ఆయన ఇవ్వాలి, ఆయన తప్ప నీకు జ్ఞానం లోకంలో దొరకదు అని 3వ వచనం చెప్తుంది. 4కి వెళ్ళిపోయేసరికి గెలుపు ఓటములు ఆయన చేతుల్లో ఉన్నాయి, నువ్వేదో గెలిచేస్తాను అనుకోకు, లేదా నువ్వు ఓడిపోయేవని కృంగిపోకు, ఓడిపోయినవాడిని ఆయన గెలిపిస్తాడు, గెలిచేస్తానని గర్వం ఉన్నవాడిని ఆయన త్రొక్కేస్తాడు. గెలుపు ఓటమి నీ చేతిలో ఉందనుకుంటున్నావేమో, నో, దేవుడి చేతిలో ఉంది. నీ జీవితం గెలవాలా, నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టు. నీ జీవితంలో ఓడిపోయావా, ఓడిపోయిన నీ జీవితాన్ని కూడా దేవుడి చేతిలో పెట్టు, దేవుడు గెలిపిస్తాడు. కాబట్టి జీవితానికి సంబంధించిన గెలుపోటములు మాట్లాడిందండి. ఆశ్చర్యపోయినాను ఇది చెప్పేటప్పుడు. జీవితానికి సంబంధించిన గెలుపోటములు మాట్లాడింది. ఇదిగో నేను నా జీవితంలో ఆల్మోస్ట్ ఓడిపోయాను, గుడ్రాలను అయిపోయాను, ఇక నీకు పిల్లలు లేరు అని అందరూ తిడుతున్నారు, అలా కృంగిపోయిన నా జీవితాన్ని దేవుడు గెలిపించాడు. ఈరోజు నేను సమూయేలును కన్నాను, మగబిడ్డను కన్నాను, ఆ బిడ్డను తీసుకెళ్లి దేవాలయంలో సేవకిచ్చాను. ఎవడిచ్చాడు సేవకి? నా బిడ్డను నేను ఇచ్చాను. నా జీవితాన్ని నా తండ్రి గెలిపించాడు. కాబట్టి ఈరోజు చాలా మంది యువత కృంగిపోతూ ఉంటారు, వాటములకి కృంగిపోతున్నారండి. అది జీవితంలో జరిగే వాటములు కానివ్వండి, వృత్తిపరంగా జరిగే వాటములు కానివ్వండి, చదువులో జరిగే వాటములు కానివ్వండి. ఈరోజు మీకు తెలియదు కాదు కదండి, క్షణికావేశంలో వాటముని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. పాస్ అవ్వకపోతే చచ్చిపోతారట, ర్యాంక్ రాకపోతే చచ్చిపోతారట, ఉద్యోగం రాకపోతే చచ్చిపోతారట, ప్రియురాలు నో అంటే చచ్చిపోతారట. రైలు కింద తలనెట్టేస్తున్న వాళ్ళు, మేళ మించి దూకేస్తున్న వాళ్ళు, కాలంలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు మనం చూడటం లేదండి. వాడి బాధ ఏంటంటే నేను ఓడిపోయాను. మరి ఓడిపోయిన జీవితం పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెట్టరా, దేవుడు గెలిపిస్తాడు. అంత జ్ఞానం చెప్పిందండి ఆవిడ ఆ కాలంలో. ఓడిపోయిన నీ జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టు, దేవుడు గెలిపిస్తాడు. దేవుడు గెలిపించడానికి జ్ఞానం ఇస్తాడు, దేవుడు గెలిపించడానికి సమర్థుడు. ఎంత బాగా చెప్పింది తెలుసండి ఆవిడ.
గెలుపు ఓటములు అనేవి దేవుడి చేతుల్లో ఉంటాయి. ఒక్కసారి అప్పగించి చూడు, నా జీవితమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదంతే. చచ్చిపోతావా? దేవుడిచ్చిన ప్రాణం కదా, చచ్చిపోతావా? అమ్మనాళ్ళు కదా నిన్ను కనిపెంచారు, వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఎన్ని కొన్నారు, ఎన్ని బాధలు పడ్డారు నీ జీవితాన్ని నిలబెట్టడానికి. కళ్ళ ముందు తల్లిదండ్రులు, వీళ్ళు నిన్ను కన్న పరలోకపు తండ్రి, ఎవడు ఇవన్నీ విడిచిపెట్టి జస్ట్ ఓటమ ఒక్క దాంట్లో ఓడిపోతే జీవితం అయిపోయిందా? చాలా మంది గొప్ప వాళ్ళు ఏం చెప్పారంటేనంటే, లోకంలో ప్రతి ఓటమి కూడా గెలుపుకు ఒక మెట్టు అని చెప్పారు. అంటే గెలవాలనుకునేవాడికి ఓటమి ఏంటట? ఒక మెట్టు. ఆ మెట్టును ఆ ఓటమినే మెట్టుగా మలుచుకుని ఎదగాలనుకున్నవాడు అలా ఎదుగుతాడు. నువ్వు ఓడిపోయాను అనుకోకు, జీవితంలో నీ జీవితం ఏదో నాశనం అయిపోయింది అనుకోకు. దేవుడు ఖచ్చితంగా జీవితాన్ని దేవుడికి ఇస్తా, జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? గెలిపిస్తాడు. ఇకపోతే చాలా మంది గెలుపు అతిశయంలో ఉంటారు, గెలుపు పొగరులో ఉంటారు. నేను గెలిచేస్తున్నాను కదా, నాదే, నా కష్టం కదా, నా జీవితం కదా, అసలు నా ముందు దిగదుడుపు కదా అని నీ గెలుపు ఏమైనా నీకు ఆ పొగరును రప్పిస్తే దేవుడు ఓటమి పాలు చేస్తాడు. అంత మంచి జ్ఞానం చెప్పిందండి ఆవిడ. తర్వాత వచనానికి వెళ్ళిపోతారా? గెలుపు ఓటముల దగ్గర 5వ వచనానికి వెళ్ళేసరికి ఆకలి, పిల్లలు, ఇదంతా కూడా దేవుడి వశం. నేను ఆకలి లేకుండా చేయగలుగుతాడు. ఒకవేళ నీకు పిల్లలు లేరా, పిల్లల్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆకలి, పిల్లల గురించి మాట్లాడితే 6వ వచనానికి వెళ్ళేసరికి అసలు ఈవిడి వచనం రాయకపోతే బైబిల్లో చాలా సందర్భాలు తెగవు. ఎందుకంటే మృతులను సజీవులుగా చేస్తాడు దేవుడు, సజీవులను మృతులుగా చేస్తాడు. పాతాళానికి పంపేవాడు ఆయనే, పాతాళంలో నుండి రప్పించేవాడు ఆయనే. ఈవిడ ఈ సందర్భం రాయకపోతే ఏమండి, సమయంలో మళ్ళీ పైకి తిరిగి వస్తాడు. మీకు తెలుసు కదా, చనిపోయిన తర్వాత సౌలు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఎవరు ప్రార్థన చేశారంటే ఒక మంత్రసాని ప్రార్థన చేస్తుంది. మంత్రసాని ప్రార్థన చేస్తే సమయలు ఎందుకు పైకి వచ్చాడంటే, మంత్రసాని రప్పించిందా దేవుడు రప్పించాడంటే ఈ వచనం ఉంటే కానీ ఆ విషయం తెగదకట. ఇక్కడ చెప్పింది ఇప్పుడు ఆ విషయాన్ని ఏమని? పాతాళానికి పంపేవాడు దేవుడే, అందులో నుండి పైకి రప్పించేవాడు దేవుడే. లాజర్ చనిపోయాడండి. యేసుప్రభు ఉన్న కాలంలో లాజర్ చనిపోయాడు, సమాధి చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పాతాళంలో ఉన్న పరదేశికి కదండి వెళ్ళిపోయాడు, నీతిమంతుడు కదా. యేసుప్రభు వెళ్ళగానే లాజరు రా అనగానే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? 4 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలోనా? సమాధిలో శవం ఉంది, ఆత్మ ఎక్కడుంది? ఆ విషయం మనకి యేసుప్రభు వచ్చేంతవరకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడు చెప్పేసింది? ప్రార్థన అంటే ఇలా ఉండాలి, ప్రార్థన చేస్తే ఇలా చెయ్యాలి. నీ ప్రార్థన వలన అవతల వాడికి జ్ఞానం కలగాలి. నీ ప్రార్థన వలన అవతల వాడు కళ్ళు తెరవాలి. నీ ప్రార్థన వలన అవతల వాడు బలం పొందాలి. జ్ఞానంతో కూడిన ప్రార్థన. అందుకే మంచి ప్రార్థనలు నేర్చుకోండి. దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోండి. ప్రార్థనలో దేవుడికి మహిమ రావాలి, అవతల వాడికి బోధ కలగాలి. ఈవిడ ప్రార్థనలో జరుగుతున్నది అదే. ఇంకా తర్వాత మీరు అన్ని చదువుకోండి, చాలా బాగుంటాయండి. 10 వచనాలు అండి. 10 వచనాలలో కూడా నిజంగా ఆవిడ ప్రార్థనలో అద్భుతాలు రాసిందండి. అద్భుతాలు పలికింది ఆ రోజు ఆవిడ నోటితో. కనుక దేవుడు ఆవిడ ప్రార్థనను మెచ్చి ఆవిడ ప్రార్థనను బైబిల్లో రాయించేశాడు. దేవుని పిల్లలారా, దేవుడు మెచ్చాలి అంటే చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది కదా. దేవుడు మీ ప్రార్థన మెచ్చాలి అంటే, యోబు గ్రంథంలో యోబు స్నేహితులు ఉంటారు, మీకు తెలియదు కాదు. యోబు చుట్టూ కష్టాలలో ఉన్నాడు, యోబు కష్టాలలో ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు. యోబు కష్టాలలో ఉన్నాడు, కన్నీళ్ళలో ఉన్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన వీళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పి ధైర్యపరచకపోగా యోబు మనసంతా పాడు చేశారండి. మీకు తెలియదు కాదు కదా. యోబు మనసంతా స్నేహితులు ఏం చేశారు? పాడు చేశారు. నువ్వేదో తప్పు చేసావు, నువ్వెందుకో పాపం చేసావు, అందుకే నీ జీవితం ఇలాగ అయిపోయింది అనేసరికి యోబు అండి వాళ్ళ మాటలను బట్టి ధైర్యము పొందకపోగా కృంగిపోయాడు. కొడుకు కృంగిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూశాడు, మాట్లాడినిచ్చాడు. ఇటు యోబు మాట్లాడుతున్నాడు, ఇటు స్నేహితులు మాట్లాడుతున్నారు. నేను చెప్పిందంత అర్థం అవ్వాలంటే మీరు యోబు గ్రంథం మొత్తం చదవాలా. ఈ యోబు మాట్లాడుతున్నాడు, స్నేహితులు మాట్లాడుతున్నారు, సరైన సమాధానాలు యోబు ఇస్తూనే ఉన్నాడు మధ్య మధ్యలో. అయినా వాళ్ళ మాటలకు యోబు కృంగిపోయాడండి. అప్పుడు దేవుడు దిగిపోయాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం అదే.
యోబుతో సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? జ్ఞానము లేని మాటలు చెప్పి నిన్ను చెరుపుతున్నా వీడెవడు అంటాడు. చూడండి అక్కడ. అంటే యోబు స్నేహితుల మీద దేవునికి ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? కోపం. మీరు చదువుకోండి, తర్వాత టైం అయిపోయింది. యోబు గ్రంథం 38 అంతా చదువుకోండి. జ్ఞానం లేని మాటలు చెప్పి నా కొడుకుని చెడిపేస్తున్నారు. మనల్ని ఎవడైనా పాడు చేస్తుంటే దేవుడు వాడిని విడిచిపెడతాడని మాత్రం అనుకోకండి. మన పిల్లల్ని ఎవరైనా పాడు చేస్తున్నారు అనుకోండి, మీ కళ్ళ ముందే మందు తాగిస్తున్నారు, మీ కళ్ళ ముందే సిగరెట్లు అలవాటు చేస్తున్నారు అనుకోండి, మీరు ఎంతకాలం చూస్తూ భరిస్తారు? చూస్తారు. ఒకనొక రోజు ఆడిని వేసుకోరు గట్టిగా. మళ్ళా మా ఇంటి కాంపౌండ్ చుట్టూ కనపడ్డామంటే నీకు తోలు తీసేస్తానంటారా అనరా? ఇది నీ కొడుకును పాడు చేస్తున్నారు కదా. అలాగే దేవుడు యోబును పాడు చేస్తుంటే వచ్చినాడు ఆ రోజు. వచ్చి అంటున్నాడు, జ్ఞానం లేని మాటలు చెప్పిన కొడుకుని చెరుపుతున్నారు కదా. ఒరేయ్, మీకు సీరియస్గా చెప్తున్నాను, యోబు వెనక నేనున్నాను. యోబుకు వచ్చిన కష్టం వెనక కూడా నేను ఉంటాను. మీరు అందరినీ చాలాసేపటి నుంచి చూశాను. మీరు ఎక్కువ మాట్లాడేశారు, బాగా చాలా ఎక్కువ మాట్లాడారు మీరు. కనుక ఇప్పుడు మీ పాపం పోవాలి అంటే, జాగ్రత్తగా వినండి, మీరు చేసిన నేరాలు పోవాలి అంటే మీ పక్షాన మళ్ళా నాకు ఎవరు మొరపెట్టాలో తెలుసా? యోబు మొరపెడితేనే మిమ్మల్ని వదులుతాను, లేదంటే మిమ్మల్ని చేస్తాను అన్నాడు. ఎలాగుంది? ఏమంటే ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు యోబు ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు? భలే అవకాశం ఇచ్చారు తండ్రి. ఇందాక నుంచి చూస్తాను, ఒక్కొక్కడు పేట్రేగిపోతున్నాడు. నేను ప్రార్థన చేస్తేనే వీళ్ళు క్షమిస్తున్నాను కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకో ఎలిఫజ్ గాడిని, ఇంకో జోఫర్ గాడిని తుక్కు కింద నరికే తండ్రి అన్నడా? దేవుడు మనసెరిగిన భక్తుడు ఎలాగుంటాడంటే, ఎప్పుడు ఎవరి హాని కోరుకోరండి, ఎవరు కీడు కోరుకోరండి. అవతలవాడు మనకి కీడు చేస్తున్నా సరే అవతలవాడి క్షేమం కోరుకునేవాడే క్రైస్తవుడు. దేవుడు మనసెరిగిన వాడు. ఆడు నీకు నాశనం చేయొచ్చు కాక నువ్వు వాడు మేలే కోరుకోవాలి. అలాంటి మనసే యోబుది. యోబు ఏమంటున్నాడు ఒక మాట చూపిస్తున్నాను. 42 అధ్యాయానికి వచ్చేసండి. 42 అధ్యాయానికి యోబు గ్రంథం ఎంత బాగుంటుంది చూడండి మాట. 42 అధ్యాయము 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం అండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. చూసారండి ఏమని ప్రార్థన చేశారంటే, వీళ్ళని క్షమించు తండ్రి, వీళ్ళని క్షమించు తండ్రి, వీళ్ళు ఏదో తెలుసో తెలియక ఏదో మాట్లాడేశారు తండ్రి, వీళ్ళు నా స్నేహితులు కదా తండ్రి, మీ కోపం వాళ్ళ మీద మండనివ్వద్దు తండ్రి. 7వ వచనం చూస్తారా ఎంత బాగుంటుందో. 42:7 యెహోవా యోబుతో మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఇదిగో నా కోపం మీ మీదకి వచ్చేసింది అన్నాడు. ఈ కోపాన్ని తగ్గించటానికేనండి వారి పక్షాన దేవుడు 9వ వచనం అండి. 9వ వచనం, తేమానీయుడైన ఎలీఫజును షూహీడైన బిల్దదును ఆ జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా, చూసారండి, వాళ్ళు ఈయన కోసం ప్రార్థన చేశారు, ఈయన యోబు గారు తిరిగి మరలా వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు ఈ ప్రార్థనకి ఎందుకు తీసుకొచ్చాను తెలుసండి? చివరిగా దేవుడు మెచ్చే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, చివరి సందర్భం అవతల వాడి క్షేమాన్ని కోరుకోవటం. అవతలవాడు మన శత్రువైనా సరే, అవతలవాడు మనల్ని నాశనం చేసేవాడైనా సరే, అవతలవాడు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నా సరే, వాడు మీ ప్రార్థనలో వాడి క్షేమాన్నే కోరండి. యోబు స్నేహితుల కోసం చేసిన ప్రార్థనను దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, అంత కష్టపెట్టిన అన్ని మాటలన్నా కూడా యోబు తన స్నేహితుల కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇది కూడా దేవుడు నచ్చే ప్రార్థనేనా అంటే? అందుకే యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనకు వచ్చేసరికి నేను ఒకసారి పాఠం చెప్పాను మీకు, శత్రుత్వాన్ని పోగొట్టుకునే మార్గం ఇదే అని. ఆ పాఠంలో ఒక మాట చెప్పాను మీకు. ఏంటది అంటే, శత్రువు కోసం దేవుని ఎదుట నిలబడి ఎల్లప్పుడూ మనం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. వాడు నాకు శత్రువుగా మారిపోతున్నాడు తండ్రి, వాడిని క్షమించండి, వాడిని ఏమనకండి, వాడిని మార్చండి.
వాడిని మీ పనిలో ఉంచండి. అలా శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు భావజాలం చూడండి, ప్రార్థన విషయంలో ఎలాగుందో. ఈరోజు మనుషులు చేసే ప్రార్థనలు చూడండి ఎలా ఉంటాయో. ఎక్కడ సరిపోతున్నాయా? దేవుడు చెప్పిన ప్రార్థనలకి మనం చేస్తున్న ప్రార్థనలకి ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయా? సరిపోతున్నాయా? లేదండి. ఒకటే చెప్తున్నాను చివరిగా, దేవుడు మీ ప్రార్థన మెచ్చాలి అంటే, మీ ప్రార్థన వినాలి అంటే మొదట నీ హృదయంలో ఉన్నవన్నీ మర్చిపో. ఫస్ట్ చెప్తున్నాను, నీ హృదయం నిండా చాలా ఉంది, తీసి పక్కకు పెట్టేదంతా. ఫస్ట్ అదంతా తీసి పక్కకు పెట్టు. నేను ఈ రోజు నుండి బైబిల్ చదువుకుంటాను, దేవుడు బైబిల్ తరగతులు ఎక్కడుంటే అక్కడికి వెళతాను, దేవుడు పని ఏది నా చేతికి దక్కితే అది చేస్తాను, నేను దేవుడిది చేసుకుంటూ వెళతాను, దేవుడికి ఇష్టమైనవి ఇస్తూ వెళతాను, దేవుడిని ఆనంద పెట్టుకుంటూ వెళతాను అని అదొక్కటి చేయటం ప్రారంభించండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, మీ మనసులో ఉన్నవన్నీ తీసి ఫస్ట్ పక్కకి పెట్టండి. ఇది జరిగించడానికి ప్రయత్నం చేయండి. ఆ వెనకాల మీ మనసులో ఏదైతే పెద్ద బండగా మారిపోయిందో, ఏదైతే మీకు శోధనగా మారిపోయిందో, ఏదైతే మీకు కష్టంగా మారిపోయిందో, మీరు దేవుడి పనిని, దేవుడి ఇష్టాన్ని జరిగిస్తూ అప్పుడు అది అడగండి. దానిని ఖచ్చితంగా దేవుడు మీకు చేస్తాడు. ఈ సూత్రాన్ని మీరు అవలంబించకుండా, ఈ సూత్రాన్ని మీరు పాటించకుండా, నాకు అది కావాలి దేవా, ఇది కావాలి దేవా అని ఆయన విడిచిపెట్టి మీరు ఎంతకాలం తిరిగినా అటు అది జరగదు, ఇటు దేవుడి కోసం ఇది జరగదు. ఎవడు లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, రెండింటికి చెడిన రేవడట సామెత. రెండింటికి చెడిపోతామంటే ఇటు దేవుడికి చెడిపోతాం, అటు లోకంలోనూ కూడా చెడిపోతాం. అక్కడ ఎదుగుదల ఉండదు, ఇక్కడ దేవుడిలోనూ ఎదుగుదల ఉండదు. కనుక అవకాశాలు దేవుడి కోసం బ్రతకడానికి మీరు ప్రణాళికలు వేసుకోండి. నేను ఇక్కడ వరకేనండి నా పని, తర్వాత ఈ కాలం అంతా నేను దేవుడికి ఇచ్చేస్తాను, దేవుడి బైబిల్ చదువుకుంటాను, బైబిల్ నేర్చుకోవడానికి వెళతాను, దేవుడి పని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, పరుగు నేను వచ్చేస్తాను. వద్దండి, నా కాలాన్ని, నా టైంని, నా ఆరోగ్యాన్ని లోకానికి ఇవ్వను అని ఎప్పుడైతే మీరు పనిలో ఉంటున్నారో అప్పుడు మీరు ఏ ప్రార్థననే చేయండిగా, మీరు అడగండిగా. ఎందుకంటే మీరు దేవుడి పనిలో ఉన్నప్పుడు మీ అవసరతలు, మీ అక్కరలు అన్నీ ఆయనవి కదా. అప్పుడు మీరు ఆయన వారిగా మారిపోయారు కదా, ఆయన పనివారిగా మారిపోయారు కదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవడు 1వ తారీఖు జీతం ఎవరికి పడుతుంది చెప్పండి? ఎవరో పడుతుంది? ఉద్యోగం చేసినోడికి పడుతుంది. ఆడికి ఎందుకు వేసావు, నాకెందుకు వెళ్ళేది అంటాడా పక్కోడు ఉద్యోగం చేయనోడు? అంటే ఏమండి ఈఎస్ఐ ఎవరికి ఉంటుంది? ఉద్యోగం చేస్తున్నవాడికే. పిఎఫ్ ఎవరికి కట్ అవుతుంది? ఉద్యోగం చేస్తున్నవాడికే. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ఉంటుంది? ఉద్యోగం చేస్తున్నవాడికే. కంపెనీ ఇన్ని అవకాశాలు వాడికి ఎందుకు ఇస్తుంది? వాడు ఏం చేస్తున్నాడు కంపెనీకి? పని. నువ్వు దేవుడు పని చేయి, నీకు ఇవన్నీ వెనకాల వస్తాయి అనమాట. ఇది ఒకటి మర్చిపోయి మనం అన్నీ చేస్తాం, ఇది ఒక్కటి తప్ప అన్నీ చేస్తాం. అందుకే జీవితంలో నష్టాలు, కష్టాలు, శోకాలు, ఏ విజయాలు ఉండవు. ఏమిటి ఎందుకు నీ జీవితం ఇలా అణగారిపోతుందంటే అసలు విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. దేవుడు ఇష్టం జరిగించు, తర్వాత నీకేం కావాలో అడుగు.